హాయ్ అండి అందరికీ. ఈరోజు కాకతీయులు చా చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాం. కాకతీయుల గురించి మొదటిసారిగా క్రీస్తు శకం 956వ సంవత్సరంలో వేంగి చాళుక్య రాజు అయిన దానర్ణవుడు వేయించిన మాగల్లు శాసనంలో పేర్కొనబడింది. గణపతి దేవుని సోదరి మైలాంబిక వేయించిన బయ్యారం చెరువు శాసనంలో కాకతీయుల వంశవృక్షం గురించి సవివరంగా ప్రస్తావించబడింది. బయ్యారం చెరువు శాసనం ప్రకారం కాకతీయుల మూలపురుషుడు కాకతీయ. కాకతీయులు మొదట రాష్ట్రకూటుల సేనాధిపతులుగా, తరువాత కాలంలో కళ్యాణీ చాళుక్యులకు సామంతులుగా ఉండి, మొదటి ప్రతాపరుద్రుడి కాలంలో స్వతంత్రులు అయ్యారు. వినుకొండ వల్లభాచార్యుడు రచించిన క్రీడాభిరామంలో కాకతీయ దేవత గురించి పేర్కొనడం జరిగింది. వీరు కాకతీయ దేవతను పూజించడం వలనే కాకతీయులు అనే పేరు వచ్చిందని క్రీడాభిరామంలో పేర్కొన్నాడు. జైన తీర్థంకరుల్లోని నేమినాథుడు శాసనాధికారిని కూస్మాండిని జైన దేవత అనే స్థానిక కాకతీయ దేవతను పూజించడం వలన ఆ పేరు వచ్చిందని మరొక అభిప్రాయం. మొదటి బేతరాజు కాకతీయులలో ఇతను కాకర్త్యగొండెన కుమారుడు. మొదటి బేతరాజు కాకతీయ రాజ్య స్థాపకుడని చెప్పవచ్చు. ఇతను తన రాజధానిని కాకతీపురం నుండి హన్మకొండకు మార్చుకొని స్వతంత్రం ప్రకటించుకున్నాడు. ఇతనికి గల మరొక పేరు గరుడ బేతరాజు. శాసనాల ద్వారా ఇతని బిరుదులు కాకతీపురాధినాథ, సామంత విష్టివంశ కాకతీపురాధీన. ఇది కాజీపేట శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. చోళ చమువార్ధ ప్రమథన, అలాగే చోడాక్ష్మపాల చోళులను అనుసరించినందుకు గాను ఈ బిరుదులు అనేవి ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇతను వేయించిన శాసనం శనిగారం శాసనం. శనిగారం శాసనం లిఖించినది నారాయణయ్య. నారాయణయ్య శనిగారంలో యుద్ధమల్ల జినాలయాన్ని అభివృద్ధిపరిచి కానుకలు సమర్పించినాడు.